రాష్ట్రాల నుంచి కేంద్ర కేబినెట్ లో 5గురికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, సికింద్రాబాద్, బండి సంజయ్ కరీంనగర్ కు అవకాశం దక్కగా, ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి, పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి, బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మ నర్సాపురంలకు చోటు దక్కింది. అటు రాజమండ్రి నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ పురంధీశ్వరిని స్పీకర్ గా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆశావాహులు 4, దక్కింది 2కే. ఉభయ రాష్ట్రాల మహిళలకు దక్కని బెర్త్ కేంద్ర కేబినెట్ ఒక కొలిక్కి వచ్చింది. తెలంగాణ నుంచి 2కి చోటు దక్కింది. సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్లకు మంత్రి పదవులు లభించాయి. ఉభయ రాష్ట్రాల్లో 2 మహిళలు మాత్రమే ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఒక మహిళకు మంత్రి పదవి వరిస్తుందని అందరూ ఊహించారు. ఉభయ రాష్ట్రాల మహిళలకు మంత్రి పదవి దక్కలేదు. కిషన్, బండిలకు దక్కిన పదవులు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ సాయంత్రం కొలువుదీరనున్నది. కేబినెట్ లో బెర్తులపై అందరి దృష్టి పడింది. ప్రతి 10 మంది ఎంపీలకు ఒక మంత్రి పదవి కేటాయించాలని, అలాగే భాగస్వామ్య పార్టీలకు ఒక్కో మంత్రి పదవి ఇవ్వడానికి ఎన్డీఏ నిర్ణయించిందని తెలియడంతో రాష్ట్రానికి ఒకరికి చోటు దక్కుతుందని అందరూ ఊహించారు. అందరి ఊహలకు భిన్నంగా 2కి మంత్రి పదవులు లభించాయి. తెలంగాణ నుంచి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్లకు కేంద్ర మంత్రి పదవులు వరించాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి 4 ఆశావాహులు ఉన్నారు. ఆశించిన వారిలో కేంద్ర మాజీ మంత్రి, పార్టీ చీఫ్, సికింద్రాబాద్ లోక్సభ నుంచి రెండోసారి ఎన్నికైన కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర మాజీ చీఫ్, కరీంనగర్ నుంచి రెండోసారి ఎన్నికైన బండి సంజయ్, మహబూబ్ నగర్ నుంచి ఎన్నికైన రాష్ట్ర మాజీ మంత్రి డీకే అరుణ, మెదక్ నుంచి ఎన్నికైన రఘునందన్ రావు కేబినెట్ పదవులు ఆశించిన వారిలో ఉన్నారు. అయితే కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కిషన్ రెడ్డికి ఉంది. కిషన్ రెడ్డితో పాటు రెండోసారి ఎంపీగా ఎన్నికైన బండి సంజయ్ కి కూడా మంత్రి పదవి దక్కింది. మహబూబ్ నగర్ ఎంపీ, రాష్ట్ర మాజీ మంత్రి డీకే అరుణ ఆశలు అడియాశలయ్యాయి. ఈసారి కేబినెట్ లో పదవి దక్కించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఆంధ్ర, తెలంగాణలో చెరో ఒక్క స్థానంలో మహిళలు ఎంపీగా విజయం సాధించారు. ఆంధ్రాలో భాగస్వామ్య పార్టీలకు మంత్రి పదవులు వర్తిస్తున్నాయని తెలియడంతో మహిళా కోటా కింద డీకే అరుణకు కేంద్ర మంత్రి పదవి వరిస్తుందని ఆమె అభిమానులు ఆశించారు. కానీ అటు ఆంధ్ర, ఇటు తెలంగాణలోనూ మహిళలకు బెర్తులు దక్కలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఖరారు కావడంతో అధ్యక్ష పీఠం మార్పు ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నారు. గతంలో రాష్ట్ర పదవి నిర్వర్తించిన బండి సంజయ్ కి కూడా కేంద్ర మంత్రి వర్గంలో చోటు లభించింది. అయితే ఇప్పటి వరకు మంత్రి పదవులు ఆశించిన డీకే అరుణ, రఘునందన్ రావుతో పాటు మరికొంతమంది దృష్టి సారించారు. కేంద్రంలో ఎన్డీఏ కొలువుదీరిన తర్వాత పార్టీ పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వారు ప్రారంభిస్తారని ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు.